గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్లోరా షైనీ మొహం పగలగొట్టిన సుమన్ శెట్టి. నిన్నటి వరకు బిగ్ బాస్ హౌస్లో కెప్టెన్సీ టాస్కులు ఎంత హీట్ వాతావరణం మధ్య జరిగాయో మనం అంతా చూసాం. ఇక నేడు టెనెంట్స్లో హౌస్కి రెండవ శాశ్వత ఓనర్ అయ్యేందుకు టాస్క్ని నిర్వహించారు. మామూలుగా గత వారం ఈ టాస్క్ని ఆదివారం రోజు నిర్వహించారు. ఈసారి కూడా ఆదివారమే పెడతారేమో అని అనుకున్నారు. కానీ నేటి టాస్క్ని నిర్వహించబోతున్నారు. ఇప్పటి టెనెంట్స్ నుండి భరణి శాశ్వత ఓనర్గా హౌస్ లోపలకు అడుగుపెట్టాడు. ఇప్పుడు ఉన్నవారిలో ఎవరు శాశ్వత ఓనర్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. కాసేపటి క్రితమే ఈ రోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమోలో సుమన్ శెట్టి ఫ్లోరా షైనీని కొట్టడం హాట్ టాపిక్గా మారింది. ఈ రోజు టాస్క్లో కూడా చాలా ఫైర్ వాతావరణం అది జరిగినట్టు ఈ ప్రోమోని చూస్తే అర్థమవుతోంది. టాస్క్ ఏమిటంటే ఓనర్స్ విసిరిన ఐటమ్స్ని పట్టుకొని ఎండ్ బజర్ మోగేలోపు వాటిని తమ బాస్కెట్లో భద్రంగా దాచుకోవాలి. ఈ టాస్క్లో రీతు చౌదరి రెచ్చిపోయి మరీ ఆడింది. ఆమె ఎక్కువగా సంజనాని ఆమె బాస్కెట్ని టార్గెట్ చేసింది. ఆమె కూడా రీతు చౌదరి బాస్కెట్ని టార్గెట్ చేసింది. తర్వాత వీళ్ళిద్దరూ సుమన్ శెట్టిని కూడా టార్గెట్ చేశారు. సుమన్ శెట్టి ఫిజికల్గా కాస్త వీక్ అయ్యేలోపు ఫ్లోరా షైనీని కూడా ఆయన బాస్కెట్పై టార్గెట్ చేస్తుంది. దీంతో తన బాస్కెట్ని కాపాడుకునే ప్రయత్నంలో ఏకంగా 2 సార్లు ఫ్లోరా షైనీ తల మీద సుమన్ శెట్టి కొట్టాల్సి వచ్చింది. అది ఆయన కావాలని కొట్టలేదు, యాక్సిడెంటల్గా తగిలినప్పటికీ కూడా సంచాలకుగా వ్యవహరిస్తున్న ప్రియా సుమన్ని టాస్క్ నుండి ఎలిమినేట్ చేస్తుంది. దీంతో సుమన్ శెట్టి కోపంతో బాస్కెట్ కాళ్లతో తన్ని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నేటి ఎపిసోడ్లో చూసి తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.